హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో స్పెషల్ నాకు ఇష్టమైన కర్రీ ఫ్రెండ్స్, గోంగూర మెత్తళ్ళు. ఒకటి నుంచి అని చూడండి. ఈ మెత్తళ్ళు అంటే శుభ్రంగా వేడి నీళ్ళలో కడిగి ఇలా నూనెలో వేయించుకోవాలి. గోంగూర, టమాటా, పచ్చిమిర్చి అన్నీ రుబ్బి పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత మామూలుగా ఎప్పుడు ఎండు చేపల కర్రీ అలా వండుతాము అలా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత మెత్తళ్ళు కూడా వేసి వేపుకొని కొంచెం నీళ్లు పోసి ఉడకనిచ్చి తర్వాత గోంగూరను రుబ్బి దీంట్లో కలుపుకుంటే గోంగూర మెత్తళ్ళు కర్రీ రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇది ఎంతమందికి ఇష్టం, ఎంతమందికి తెలుసు ఫ్రెండ్స్. ఇదే ప్రాసెస్లో రొయ్యలు కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. మెత్తళ్ళు కోడిగుడ్డు కూడా బాగానే ఉంటుంది. ఇలా చేసి పెట్టుకున్నామంటే 3 రోజులు 4 రోజులు నిల్వ ఉంటుంది ఫ్రెండ్స్. గోంగూర కొద్దిగా గట్టిగా చేసి పెట్టుకున్నామంటే ఇదైతే అయిపోయింది ఫ్రెండ్స్. పిల్లలు తినరు, వాళ్ళకి సపరేట్గా గోంగూర పచ్చిమిర్చి టమాటా రుబ్బింది కొంచెం పక్కగా తీసి పెట్టాను ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళు తినరు కాబట్టి. ఈ జలుబు ఇంకా తగ్గలేదు ఫ్రెండ్స్. వాళ్ళ వరకు గోంగూర తీసి పక్కన పెట్టాను. ఈ పిక్కలు తీసుకొచ్చాను ఫ్రెండ్స్. ఇవి 120 రూపాయలు కిలో. ఇవి నేనైతే 30 రూపాయలే తీసుకున్నాను ఫ్రెండ్స్. ఓ 1/2 కిలో తీసుకున్నాను. వంకాయలు వేద్దామని తీసుకున్నాను. పిల్లోడేమో అమ్మమ్మ చేసినట్టుగా ఫ్రై చేసి ఉప్పు కారం జల్లేదు ఫ్రెండ్స్. మా అమ్మ అయితే నూనెలో వేయించి ఉప్పు కారం జల్లితే కరకరలాడితే బాగుండేవి. అలా చేయమన్నాడు. ఆ పిల్లోడికి అలా చేసి పెడతాను. అన్నం కూడా అయిపోయింది ఫ్రెండ్స్. వేడి వేడి రైసు, గోంగూర మెత్తళ్ళు, పిల్లలకి చిక్కుడుగాయ గింజల ఫ్రై. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంట్లో వంటలు. ఇంకా వంట అవ్వలేదు, చెయ్యాలి ఫ్రెండ్స్. ప్రస్తుతానికి ఈ కర్రీ అయితే అయిపోయింది, గోంగూర అయిపోయింది. చూసారుగా, ఇంతే ఫ్రెండ్స్. ఇలా చేసి పెట్టుకుంటే 4-5 రోజులు తినవచ్చు. నేను ఒక్కదాన్నే కాబట్టి కొద్దిగా ఊరే బాగుంటుంది ఫ్రెండ్స్. గోంగూర బోటి కూడా అలాగే దాచుకొని తినేదాన్ని నేను. ఎందుకంటే చాలా రోజులు ఉంటుంది ఫ్రెండ్స్, అది పాడవదు. గోంగూరలో ఇంకా రుచి వస్తుంది. నూనెలో అయితే వేసాను ఫ్రెండ్స్. కొద్దిగా క్యారెట్ కూడా వేసాను. ఏగితే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఇప్పుడు వేసాను. ఏగాక చూపిస్తా ఫ్రెండ్స్. ఏగి నాకు చూపిస్తాను అన్నానుగా ఫ్రెండ్స్. చూసారా, ఇలా చక్కగా ఏగి మొత్తం పగిలిపోయి పైన ఉన్న పొట్టు పగిలిపోయి లోన పప్పు కూడా వేగుతుంది ఫ్రెండ్స్. అప్పుడు కరకరలాడతాయి. నేను ఉట్టిగా ఇలా వేపాను. ఉల్లిపాయ కూడా వేసుకొని వేపుకునే వాళ్ళు వేసుకుంటారు. కొంచెం కూరలా తినాలంటే ఉల్లిపాయ కూడా వేసుకోవచ్చు. నేను ఇట్లాగే ఫ్రై చేస్తున్నాను. మా అమ్మ చేసినట్టే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది పిల్లలకి ఇష్టంగా తినేవాళ్ళు. పప్పులు కూర పెట్టమ్మా అంటే పప్పులు ఇవి ఉన్నప్పుడు వేపేది, ఇవి లేకపోతే పప్పు ఉడకపెట్టి తాలింపేసి ఇచ్చేది ఫ్రెండ్స్. ఇదిగో కొంచెం కారం, పసుపు, ఉప్పు, ఇంతే. దీన్ని ఉట్టి పప్పులు అలా కలుపుకొని తిన్నా కానీ, ఆ నూనె కలుపుకొని తిన్నా కానీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా చేసుకొని తినండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. కారం వేసిన తర్వాత ఎక్కువసేపు ఆపకూడదు. ఇది ఆపేసేటప్పుడే వేయాలి ఫ్రెండ్స్, ఎందుకంటే కారం మాడిపోతుంది. నేనైతే స్టవ్ ఆపేసుకున్నాను. ఇంతే ఫ్రెండ్స్. చూసారా, చిక్కుడు గింజల ఫ్రై చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. పిల్లలకు చేసి పెట్టండి. ఏమన్నా పప్పుచారు కానీ రసం కానీ ఏదైనా ఉన్నప్పుడు ఇది నంచుకోవటానికి బాగుంటుంది. కారపూసలాగా ఉంది కదా ఫ్రెండ్స్. నేనైతే అన్నం పెట్టుకోబోతున్నాను ఫ్రెండ్స్. నేనైతే అన్నం పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. గోంగూరలోకి ఉల్లిపాయ, ఇవి నంచుకోవటానికి చిక్కుడు గింజలు. మీరు కూడా చేసుకుంటూ తినండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఈ కాంబినేషన్ ఎంతమందికి ఇష్టమో చెప్పండి ఫ్రెండ్స్.